తర్వాత పల్లా రాజేశ్వరరెడ్డి అనుకోండి, లేకపోతే అసదుద్దీన్ ఓవైసీ కానీ, లేకపోతే నాగార్జున కానీ, ఇటువంటి వాళ్ళకి కూలగొడితే వాళ్ళకేం పెద్ద కాంప్లికేషన్స్ ఉండవు, ఏం ప్రాబ్లం ఉండదు. కానీ ఖచ్చితంగా ఈరోజు ఏదైతే నిన్న జరిగిన విషయంలో మటుకు నేను కూడా హైడ్రా కమిషనర్ గారు కానీ, లేకపోతే ప్రభుత్వాన్ని నేను కూడా మీరు మాట్లాడకముందు అదే చెప్పినాను. ఎందుకంటే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డబ్బులు పోగు చేసి, అంటే మధ్యతరగతి లేకపోతే దిగువ మధ్య తరగతి వాళ్ళే ఇప్పుడు నిన్న జరిగిన దాంట్లో ఉన్నారు అనేది. ఎందుకంటే వాళ్ళు అక్కడ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి, లేదా వాళ్ళు రిటైర్మెంట్ అయిన పైసనో లేకపోతే లోన్ ద్వారానో తెచ్చుకొని కట్టిండ్రు. కానీ అది మీరు అన్న దాంట్లో ఈ 2-3 సంవత్సరాలు అనేది జరిగింది. అంటే ఈ 2-3 సంవత్సరాలల్లా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి 9 నెలలే అవుతుంది. గత ప్రభుత్వం చేసిన తప్పిదం ఇది. అవసరం అనుకుంటే గతంలో ఉన్న ముఖ్యమంత్రిని కానీ, లేకపోతే మున్సిపల్ శాఖ మంత్రిని కానీ, లేకపోతే వాళ్ళు ఎవరైతే ఫ్యామిలీ పాలిటిక్స్ చేసిన వాళ్ళని నిజంగా కూడా తీసుకుపోయి సుమోటో కేసు కింద అరెస్ట్ చేయాలని ప్రజలు కూడా అక్కడ నిన్న ఎవరైతే ఇబ్బంది జరిగిందో వాళ్ళందరూ కూడా గత ప్రభుత్వాన్ని నిలదీసి వాళ్ళ మీద ఇది చేయాలా. ఇంకోటి ఏమంటే వాళ్ళు మొత్తానికి ఒక ఐవాష్ పాలిటిక్స్ ఎప్పుడు చేస్తారు. ఇప్పుడు మీరు అన్నట్టు మొత్తానికి తెలంగాణలో ఈ హైడ్రా తీసుకొచ్చి ఇవన్నీ చేస్తే అటు ఆంధ్రాలో ఏదో బెనిఫిట్ అయ్యేది అనేది మటుకు అది అపోహ. ఒకసారి మీరు అది అనుకోండి. నేను చెప్పడం లేదు, ఇది ఒక టాక్ వస్తున్నది. నేను అదే చెప్తున్నా. నా మాట కాదు. లేదు పాపిరెడ్డి గారు మిమ్మల్ని అంటలేను. పాపిరెడ్డి గారు మీరు మాట్లాడిన దానికి నేను చెప్తాను. ఎందుకంటే కేసీఆర్ అనేది ఒక మొత్తానికి మాటల మాంత్రికులు. వాళ్ళు ప్రజలని ఈ 10 సంవత్సరాలు అటు ఉద్యమ కాలంలో వీళ్ళు చెప్పిందే వేదం అనేది జరిగిపోయింది. కానీ 10 సంవత్సరాల తర్వాత వాళ్ళని బండకేసి కొడితే ఈరోజు లేవడానికి కూడా అసలు చాతనవుతలేదు. అదే కాకుండా రెండోది మీకు ఇంకొక విషయం నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. మురళీమోహన్ గారు ఎవరైతే జయబేరి ఉందో, మురళీమోహన్ గారి జయబేరిలో నారా చంద్రబాబు నాయుడు వైఫ్ది కూడా ఉంది అనేది కూడా గతంలో ప్రచారం వచ్చింది. 20 ఏళ్ళ కింద కానీ 25 ఏళ్ళ కింద కానీ, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉమ్మడిలో ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు. కానీ అటువంటి స్టేజ్లో కూడా జయబేరికి వస్తే కూడా మొన్న ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ ఓపెన్గా చెప్పేసిండు, హైడ్రాకి సంబంధించిన దాంట్లో ఆ విధి విధానాలు ఉన్నాయి, ఆ విధి విధానాలలో రేపు జయబేరి ఉన్నా మేము తీసేస్తామన్నా. అంటే జయబేరి ఉంటే కూడా తీసేస్తామంటే చంద్రబాబు మాట కూడా అలా బేఖాతరు చేసినట్టే ఒకటి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే జయబేరి అంటేనే చంద్రబాబు అంటేనే జయబేరి. ఎందుకంటే చంద్రబాబు గారి వైఫ్ ఆమె దాంట్లో పార్ట్నర్ అనేది కూడా అప్పట్లో మనకు ఉన్న అనుభవం కానీ, లేకపోతే పత్రికలో కానీ మీడియాలో వచ్చింది. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి గారు ఆ మాట కూడా చెప్పడం జరిగింది. పాపిరెడ్డి గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రికి సంబంధించి ఎవరైతే ఉన్నారో సో వారి అన్నకు సంబంధించి తిరుపతి రెడ్డి గారు నోటీస్ ఇచ్చి 1 మంత్ అవుతుంది, ఇంకా చర్యలు తీసుకోలేదు. ఇక్కడ రాత్రి ఇస్తున్నారు, ఉదయం కూల్చేస్తున్నారు. కొంత సమయం ఇస్తే ఏమవుతుంది? ఎందుకంటే కొంచెం పూర్తిగా వెరిఫై చేసుకొని కొంచెం దానికి హోంవర్క్ చేసి వెళ్తే బాగుంటున్నటువంటి ప్రతిపాదన కూడా ఇంత పాపిరెడ్డి గారు చెప్పారు. అయితే ఒకటేమంటే రాజశేఖర్ గారు, ఇప్పుడు పాపిరెడ్డి గారు చెప్పిన దాంట్లో ఎక్కడ కూడా తప్పు లేదు. జనరల్గా ఎవరైతే బడాబాబులు అనుకుంటారో, లేకపోతే దాచుకున్నోడో వాంతి గుల కొడితే వాడు మళ్ళీ ఇంకే దగ్గరికేనో ఎక్కడి నుంచి ముంచాలనో ఏదో వానికి ఐడియాస్ ఉంటాయో చేస్తారు. కానీ నిజంగా కూడా కష్టపడి మొత్తానికి కష్టకాలంలో ఒక ఇల్లు అనేది నిలబెట్టుకున్న వాళ్ళకి ఇట్లా జరిగితే మటుకు ఎవరైనా అది చింతించాల్సిందే, బాధపడాల్సిందే. దానికి నేను కాదంట. కానీ ఈరోజు ఏదైతే తిరుపతి రెడ్డికి ఇచ్చిన దాంట్లో తిరుపతి రెడ్డి కూడా రేవంత్ రెడ్డి గారు అన్న ఓపెన్గా చెప్పడం జరిగింది, ఇది నేను కట్టిన తర్వాతనే కొన్నది, ఇది నేను ముందు కొన్నది కాదు. ఒకవేళ ఇది నన్ను కూల్చమంటే నేను కూలుస్తా, లేకపోతే మీరు కూల్చేస్తా అంటే కూల్చండి, నాకు కొంచెం వ్యవధియండి, నేను కాల్ చేసి వెళ్ళిపోతా అని చెప్పడం జరిగింది. అయితే మొత్తానికి ఆ దుర్గం చెరువు చుట్టుముట్టున్న ఏదైతే ఉందో ఆ కబ్జా అందది కూడా కొంచెం లీగాలిటీకి పోయింది. దాన్ని హైడ్రా కమిషనర్ ఎవరైతే రంగనాథ్ గారు ఉన్నారో దానికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. అది వితిన్ నో టైంలో కూడా ఎక్కడ కూడా దాన్ని కూడా ఉపేక్షించేది లేదు. అది తిరుపతి రెడ్డి ఉండని, లేకపోతే ఇంకెవరన్నా ఉండని, ముఖ్యమంత్రి గారు ఓపెన్గా చెప్పినారు, హైడ్రాకి నేను ఎట్టి పరిస్థితిలా వెనక్కి తగ్గేది లేదు, ఎవరికి కూడా కొమ్ము కాసేది లేదు అనేది చెప్పడం జరిగింది. కానీ మొత్తానికి ఇవన్నీ ఏమి జరిగినా నిన్నటి విషయంలో మటుకు కొంచెం పేద ప్రజలు ఉన్నారు అనేది మటుకు ఆల్మోస్ట్ ఆల్ ప్రజల నుంచి వచ్చింది. కానీ లేకపోతే మీలాంటి విశ్లేషకులు చెప్పడము, లేకపోతే ఆపోజిషన్ పార్టీ మాట్లాడింది కూడా దాంట్లో వాస్తవం ఉంది లేదంటలేను. నేను పార్టీలో ఉన్న మొత్తానికి మా పార్టీ చేసింది కరెక్ట్ అని నేను ఎప్పుడు చెప్పను. తప్పుని తప్పే, రైటే అనేది ఒక నా ఉద్దేశం.
అంటే తప్పుగా చెప్తున్నటువంటి పరిస్థితి. మనకి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రామ్మోహన్ గారు ఉన్నారు. రామ్మోహన్ గారు నమస్తే. ఎస్, ఇందాక మాట్లాడుతూ పూర్తి స్థాయిలో హైడ్రాకి సంబంధించి ఏవైతే నేను కూల్చివేతలు జరిగాయి రెండు సంవత్సరాల నుంచి కడ్డాలు జరుగుతున్నాయి, అది మీ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడే పర్మిషన్ ఇచ్చారని శివలాల్ గారు మాట్లాడారు. ఎస్, చెప్పండి రామ్మోహన్ గారు, మీరేమంటారు? ఇందులో మనం ముఖ్యంగా చూడాల్సింది, ఇందులో తప్పు జరిగినప్పుడు చట్టానికి ఎవరు కూడా అతిథులు గారు అందరు చట్టానికి లోబడి రూల్స్ రెగ్యులేషన్ పాటించాల్సింది. దానికి ఎవరైనా శిక్షార్హులు ఉంటే శిక్ష పడాల్సింది. ఇందులో ఆ పార్టీ ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, అంతకు ముందు వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. అంటే ఇందులో రాజకీయ నాయకుల ప్రమేయం 20% ఉంటే ఆ రోజు పనిచేసే అధికారుల ప్రమేయం 80% ఉంటుంది. ఇందులో ఇది పూర్తిగా నేను గతంలో కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా దీనిపైన అధికారుల బాధ్యులను చేసి వాళ్ళ పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటే తప్పితే ఇటువంటి అక్రమాలు ఆగడాలు ఇంకా ముందు జరిగే అవకాశం ఉండదు. ఈ రోజు బడాబాబులకు సంబంధించినటువంటి చెరువులు FTL కట్టినవి అక్రమంగా కబ్జాలు చేసుకొని కట్టిన కులవృత్తులు ఎలాంటి ఇబ్బందికి గురైతలేదు. ఎప్పుడైతే లేఅవుట్లు అక్రమంగా ఒక నాయకుడు లేఅవుట్ చేసి అందులో ప్లాట్లు విక్రయించి బడుగు బలైన వర్గాలకు సంబంధించిన ప్రజలు కొనుక్కొని రూపాయి జమ చేసి కష్టకాలంలో ఒక చిన్న గూడు నిర్మించుకుంటే ఆ గూడు కూడా ఈ రోజు ప్రభుత్వం నిర్దండంగా కూలగొట్టడం, నిర్దాక్షిణ్యంగా వివరించడం అనేది దీన్ని పూర్తిగా తీవ్రంగా ఖండించాల్సిన విషయం. ఎందుకంటే బడబాబులకు సంబంధించిన మల్టీప్లెక్స్లు కూలగొట్టినా, పెద్ద ఫంక్షన్ హాల్ కూలగొట్టినా ఎలాంటి ఇబ్బంది ఉండదు వాళ్ళకి. ఎప్పుడైతే అక్రమంగా లేఅవుట్ చేసి అందులో అధికారుల ప్రమేయం ఉండి రాజకీయ నాయకుల ప్రమేయం ఉండి FTL పరిధిలో FTL ధ్వంసం చేసి లేకపోతే ప్రభుత్వ భూములను దొంగ నోసులు సృష్టించి ఇట్లా భూదాన్ భూములను దొంగ కాగితాలతో సృష్టించి క్లియరెన్స్ తీసుకొని లేఅవుట్లు చేసి ప్రజలకు ప్లాట్లుగా ఒకటి రామ్మోహన్ గారు అంటే గత ప్రభుత్వాలు చేసినవి కానీ గత ప్రభుత్వంలో అధికారులు చేసినటువంటి తప్పుదాలు కానీ ఇప్పుడు సామాన్యులు బలైపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హైడ్రా కూల్చివేతలు ఎవరు కూడా వ్యతిరేకించట్లేదు. ఎందుకంటే హైడ్రా కూల్చివేతలు ఈ రోజు కాకపోతే రేపటి చేయాల్సిందే. ప్రక్షాళన చేయాలంటే హైదరాబాద్ బాగుండాలంటే ఇలాంటివి రావాల్సిన అవసరం ఉందని ప్రజల నుంచి వినిపిస్తుంది. కానీ పూర్తి స్థాయిలో కొంచెం హైడ్రా వెళ్లాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం మీరు కూడా పర్మిషన్ ఇచ్చారు, భాగస్వాములు మీరు కూడా. ఒక్కటే చెప్తున్నాను, BRS పార్టీ కూడా దీనికి వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడలేదు. రైట్, రాజకీయ పార్టీకి సంబంధించిన విషయాలు రాజకీయం మాట్లాడినా కానీ అభివృద్ధి విషయానికి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా BRS వ్యతిరేకత చేయలేదు. హైడ్రా ద్వారా ఎవరైతే అక్రమంగా చెరువులలో కట్టిన తీసేస్తారంటే తీసుకొచ్చుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. గతంలో రేవంత్ రెడ్డి గారు ABN ఆంధ్రజ్యోతికి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు వారి పక్కన వారి సతీమణి గారు కూర్చోబెట్టుకుని ఇద్దరు భార్యాభర్తలు కలిసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ చిన్న పొరపాటు ఇల్లు కట్టుకున్న కూలగొట్టి అక్రమం చేసి అబాస్ పాలైపోయింది, మొత్తం దేశం అంతా సర్వనాశనం అన్నట్టుగా ఇంటర్వ్యూ కూడా జరిగింది. మరి అదే ఆలోచన ఈ రోజు ఎందుకు లేదు? ఎప్పుడైతే ప్రభుత్వ భూములు ఎవరైతే బీదలు బడుగు బలైన ఇల్లు కట్టుకున్నారో వారిని ప్రభుత్వ ఫీ యొక్క మార్కెట్ వాల్యూ కాకుండా ప్రభుత్వం రేట్ ఏదో దాన్ని కట్టించుకొని రెగ్యులరైజేషన్ చేయొచ్చు కదా, మరి ఎందుకు చేయట్లేదు? బడాబాబులను కూలగొట్టండి, చెరువులో కూలగొట్టండి, FTL ధ్వంసం చేసే వాళ్ళని శిక్షించండి. మరి బడుగు బలైన వర్గాల ప్రభుత్వ భూమిలో కట్టుకున్నటువంటి ఇళ్ల స్థలాలను రెగ్యులరైజ్ చేసి వాళ్ళతో ఫీజు వసూలు చేసి వాళ్ళు రెగ్యులరైజ్ చేయండి. మరి రాజశేఖర గారు చెప్పింది కదా, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి మాట ప్రస్తావించడం జరిగింది కానీ అది పూర్తిగా అమల్లోకి రాలేదు. మరి కాబట్టి మాట్లాడేటప్పుడు ఏదైతే మన ఆలోచన విధానం ఉందో దాన్ని ప్రస్ఫుటంగా ప్రజలు గమనిస్తూనే ఉంటారు. ఈరోజు ఒకటే చెప్తున్నామండి, ఎప్పుడైతే నందారెడ్డి గారు ఒకసారి ఉన్నారు మనకి బీజేపీ పార్టీకి సంబంధించి మాట్లాడేసాక మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. నందారెడ్డి గారు నమస్తే. నమస్తే సార్. ఎస్, బాగున్నాం, మీరు కూడా బాగున్నారు. రాష్ట్ర రాజకీయాలు బాగుంటే ప్రజలు బాగుంటే మనం బాగుంటాం. అండ్ ప్రధానంగా ఒకటి హైడ్రాకి సంబంధించి కూల్చివేతలు కొనసాగుతున్నాయి, చూస్తూనే ఉన్నారు. సో మీ పార్టీ వర్షన్ ఏంటి? నిన్న 2 వారాల తర్వాత మళ్ళీ ప్రారంభించింది. నిన్న విజువల్స్ కొన్ని డిఫరెంట్గా ఉన్నాయి. ఇన్ని రోజులకు ఉన్నటువంటి గ్రాఫ్కి ఇప్పుడు నిన్న గ్రాఫ్కి కొంచెం డిఫరెన్స్ ఉన్నటువంటి చర్చ జరుగుతుంది. సో మీ పార్టీ పరంగా మీరు ఏమంటారు? భవిష్యత్ తరాలు బతకాలంటే హైడ్రా ఉండే కూలో కొట్టాల్సిందే. మేము ఎక్కడ డివిజన్ లేదు, పార్టీ గిట్ట లేదు, అందరినీ కూలగొట్టాలని కోరుకుంటున్నాం. కానీ దీన్ని కూలగొట్టేటటువంటి ఒక ముందు దీనికి కావాల్సినటువంటి ఒక సూచనలు సలహాలు మీకు వాయిస్ వస్తుందా అండి? నాది చెప్పండి నందారెడ్డి గారు వినిపిస్తుంది. నేనేమంటున్నానంటే దీన్ని కూలగొట్టే ముందు ఈ హైదరాబాద్ నగరమే కానీ ఈ రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి చెరువులు కానీ ఆ భూములు కానీ ఆ FTL కానీ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని సర్వే చేయాలి. ఫస్ట్ మన దగ్గర రెవెన్యూ సిస్టమ్ ఉన్నది, లేదంటే మున్సిపల్ ఉన్నది, లేకపోతే ఇరిగేషన్ ఉన్నది. ఇలాంటి సంస్థలు అన్నింటినీ పెట్టి ఒక IAS ఆఫీసర్ను పెట్టో లేకపోతే ఒక కమిటీ ఏర్పాటు చేసేసి మేము ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక 10,000 చెర్లకు సంబంధించి ఒక్కొక్క ఎకరా చెరువుకు ఒక 5 నుంచి 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నట్టయితే మొత్తం 1,00,000 ఎకరాలు ఎత్తుంది.
ఈ 1,00,000 ఎకరాలను ఇక్కడ నుండి ఇక్కడ వరకు చెరువు ఉన్నది, ఇక్కడ నుండి అలుగు ఉన్నది, ఇక్కడ నుండి ఇక్కడ తూము ఉన్నది. ఈ ఈ గొలుసు కట్టు చెరువులు ఏవైతే ఉంటాయో వాటి అన్నిటిని ఐడెంటిఫై చేసి ఫస్ట్ మీరు అద్దులేయండి. అద్దులేసిన తర్వాత ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఖచ్చితంగా ఇన్ని రోజులలో మీరు మీ అంతలా మీరు స్వచ్ఛందంగా ఖాళీ చేస్తారా, లేదు అనుకుంటే మేము ఖచ్చితంగా కూలగొడతాము అనేటువంటి యొక్క మీరు ఫస్ట్ నోటీసులు ఇవ్వండి. నిజంగానే అట్లా ఇచ్చినట్టయితే స్వచ్ఛందంగా ఎవరైనా ఖాళీ చేస్తే ఖాళీ చేస్తారు, లేకపోతే గవర్నమెంట్ వెళ్ళి కూలగొట్టండి. దీన్ని అన్ని రాజకీయ పార్టీలు స్వాగతిస్తాయి. నిజంగా గిట్ట ఇది ప్రజలకు చేయాల్సినటువంటి ఒక అవసరం ఉన్నది. కానీ మీరు అసదుద్దీన్ ఓవైసీ రాగానే ఏమిస్తారు, లేదు అనుకుంటే ఇక మైహోం రామేశ్వరరావు మొత్తం షెర్లాలనే కడతాడు, ఆయనకు సంబంధమే లేదు. ఈ మంత్రి మల్లారెడ్డి 150 ఎకరాలు మొత్తం కాలేజీ బంగ్లాలన్నీ FTL అనే ఉంటాయి. గల తర్వాత కూడుకుంటున్నటువంటి ఒక చిన్న చిన్న పిల్లలు ఉన్నోళ్ళను, చిన్న స్థాయి వాళ్ళను మీరు ఇల్లు కూలగొట్టినట్టయితే వాళ్ళ జీవితాలు మొత్తం త్యాగం చేస్తారండి. నెలకి